ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది వాక్య భాగం. ఏముంటుంది అంటే, దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు, అవి సూచనలను కాలములను గమనిస్తున్నారు, సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు, భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెనో, ఆ ప్రకారం ఆయను. మనం గమనించినట్టయితే ఈ యొక్క దినాలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు వస్తున్నాయి, అవన్నీ లెక్క దొరుకుతున్నాయి అంటే వాటికి ప్రధానంగా ఏం అవసరమై ఉంది అంటే సూర్య చంద్ర నక్షత్రాలు అవసరమై ఉన్నాయి. వాటిని బట్టే ఈరోజు దినాలు అనేవి మనం గుర్తించగలుగుతున్నాం, ఇంకా వారాలు గుర్తించగలుగుతున్నాం, నెలలు గుర్తించగలుగుతున్నాం, సంవత్సరాలు కూడా గుర్తించగలుగుతున్నాం సూర్య చంద్ర నక్షత్రాలను బట్టి. అవే సూర్య చంద్ర నక్షత్రాలు లేకపోయి ఉంటే ఈరోజు దినాలను గుర్తించలేకపోయి ఉండేవాళ్ళము, వారాలను గుర్తించలేకపోయి ఉండేవాళ్ళము, ఇంకా నెలలని గుర్తించలేకపోయి ఉండేవాళ్ళము, ఇంకా చెప్పాలంటే సంవత్సరాలను కూడా గుర్తించలేకపోయి ఉండేవాళ్ళం. ఈరోజు గుర్తించగలుగుతున్నామంటే అవి కారణం. ఇకపోతే అవి ఉన్నాయి అంటే ప్రధాన కారణం మొదటగా ఇదే, ఆ తర్వాత ఎన్నో కారణాలు ఉన్నాయి అనుకోండి. అయితే ప్రస్తుత సందర్భానికి అవన్నీ అవసరం లేదు, అందుకే చెప్పట్లేదు. పోతే విషయానికి వచ్చినట్టయితే ఇవన్నీ ఉన్నాయి అంటే దేవుడు ఆనాడు పెట్టడం జరిగింది ఈ యొక్క సృష్టిలో లేదా ఈ యొక్క ప్రపంచంలో. ఆనాడు అంటే సృష్టి ఆరంభమందు లేదా ఈ యొక్క ప్రపంచ ప్రారంభమందు దేవుడు పెట్టడం జరిగింది కాబట్టి ఉన్నాయి. అదే ఆయన పెట్టకపోయి ఉండుంటే ఉండేవి కావు. ఇంతకీ ఆయన పెట్టాడు అంటే ఒక కారణం ఉంటుంది. ఎందుకు పెట్టాడు అంటే, మొదటగా దిన సంవత్సరాలని గుర్తించేందుకోసము, రెండవదిగా దేవుడు మనుష్యులమైన మనకు ఆయుష్కాలాన్ని నియమించడం జరిగింది. ఆ యొక్క ఆయుష్కాలము ఈ కాలాన్ని బట్టి చూస్తే నోవహు గారి జలప్రళయం జరిగిన తర్వాత ఆయన నియమించిన కాలం ఎంత అంటే 120 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా అందులో మనం మన స్వశక్తితో బతికే దినాలు 70 సంవత్సరాలు, లేదు ఇంకా అధిక బలం కలిగిన ఎడల 80 సంవత్సరాలు మనం మన స్వశక్తితో బతకగలుగుతాం. ఇంకా ఆ తర్వాత అంతా కూడా మరొకరి మీద ఆధారపడి బతకాల్సిందే. ఇంకా ఆయుష్కాలాన్ని బట్టి చూస్తే ఇంకా గ్యారంటీ అయితే లేదనుకోండి. యాకోబు పత్రిక 4:14 చెప్పినట్టు మనం కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము అని యాకోబు పత్రికలో మనం చూసుకోగలం. ఇకపోతే విషయానికి వస్తే, ఎందుకు అసలు